6 పిల్లల్ని తీసుకెళ్ళి చూపించాడు. 6 పిల్లల్ని వెనక్కి ఇచ్చేశాడు. 6 పిల్లలు పెరుగుతున్నారు. ఏదో కొంత సంతోషం దేవకీదేవికి. ఏదో పిల్లల్ని వదిలిపెట్టాడు కదా, పోన్లీ కీడెంచడం ఎందుకు, బతుకుతారేమో. 8వ వాడు ఒక్కడిని చంపేస్తాడు. ఏదైనా తల్లికి దిగులుగా ఉంటుందా ఉండదా? 8వ వాడు ఒక్కడ పోతే పర్వాలేదు లేని ఈ తల్లి అంటుంది. ఎవరైనా తల్లికి బిడ్డలు బిడ్డలే. అయినప్పుడు ఒకనాడు ఒక ఆశ్చర్యకరమైన సందర్భం జరిగింది. 6వ వాడు పుట్టినప్పుడు వసుదేవుడు తీసుకొచ్చి కంసుడికి చూపిస్తే, వీడు 6వ వాడు కదా తీసుకెళ్ళిపో అన్నాడు. తీసుకెళ్ళిపోయాడు వసుదేవుడు. నారదుడు వచ్చాడు. ఒకనాడు నారదుండు ఇయ్యన కంసుని ఇంటికి చనుదించి ఏకతమున మందలోపలనున్న నందాదులను వారి భార్యలు పుత్రులు బాంధవులును దేవకి మొదలుగా గల తెరవలు వసుదేవుడాదిగా కల సర్వ యాదవులును సురలు కాని నిజము నరుడు కారని తెలిపి కంసుండ నీవు రక్కసుడవనియు దేవమయుడు చక్రి దేవగీదేవికి పుత్రుడిగా జనించు ఈ భూతలంబును చెరుప పుట్టిన సకల దానవుల నెల్ల చంపునను తెలిపి చనియదివికి